చూసారా ఈరోజు లాస్ట్ దెబ్బకి ఈరోజు స్పీకర్స్ స్టాండ్ మీద పెట్టారు నీట్గా. అది నా గొడవ కాదు, వాళ్ళు ఆ రోజు సరిగ్గా పెట్టలేదు. మళ్ళీ వాడే వచ్చారా సేమ్ కాంట్రాక్టరా? లేదు, ఆ రోజు కూడా సరిగ్గా పెట్టారండి. కానీ ఎప్పుడైతే మనకి భూమ్ అని వచ్చిందో అప్పుడు ఒక్కసారి స్పీకర్ నేను కూడా ఉన్నాను అని తన ఉనికిని చాటుకుంది. ఈరోజు వరల్డ్ అంతా ఒక తెలుగు సినిమాని చాలా గర్వంగా చూస్తోంది. తెలుగు సినిమా ఇస్ షైనింగ్. ఏ తమిళ డైరెక్టర్కి వెళ్ళినా సార్ తెలుగులో ఒక సినిమా చేయాలి సార్, మంచి హీరో చెప్పండి అంటాడు. ఏ మలయాళం డైరెక్టర్కి వెళ్ళినా ఒక తెలుగులో ఒక సూపర్ ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్ తెలుగులో ఒక సబ్జెక్ట్ చెప్పాలి. ఏ కన్నడ దగ్గరికి వెళ్ళినా ఒక తెలుగులో చెప్పాలంటున్నారు. హిందీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన బేబీ జాన్ చేసినప్పుడు కూడా తెలుగులో ఒక సూపర్ సబ్జెక్ట్ చేయాలి బ్రదర్ చెప్పండి అంటున్నారు. దిస్ ఇస్ హౌ తెలుగు సినిమా షైనింగ్ టుడే. బట్ ఈ మాస్ సాంగ్స్ క్రియేట్ చేయడం చాలా కష్టం. 10th ఎగ్జామ్ రాసేటట్టు ఒకటి ఫెయిల్ అవుతాం లేకపోతే పాస్ అవుతాం, అది ఒక పర్సంటేజ్ మ్యాటర్. అది కాశల శ్యామ్ గారు, బాలకృష్ణ గారు హిస్టరీ ఆఫ్ లైన్స్, దబిడి దిబిడి, హిస్టరీ రిపీట్స్, ఎంతో ఆయన క్యారియర్ నుంచి ఆయనకుండే హై లైన్స్ అన్నీ తీసుకుని ఆ పాట చాలా గొప్పగా రాశారు. థ్యాంక్ యూ శ్యామ్ గారు. దానికి చాలా బ్రిలియన్సీ కావాలి. దాన్ని అందంగా ఒక మల్లెపూలు చుట్టినట్టు చాలా బ్యూటిఫుల్గా, ఎక్కడ ఆ వర్డ్స్ అంతా నలిగిపోయినట్టు చాలా బ్యూటిఫుల్గా తీసుకొచ్చి ఆ సాంగ్ని ప్రజెంట్ చేశారు. అది ఈరోజు చాలా ఆ సినిమాకి చాలా ఫస్ట్ హాఫ్కి చాలా ఒక రిలీఫ్ అయిన ఒక చాలా పెద్ద సాంగ్ ఇచ్చారు. థ్యాంక్ యూ కాశల శ్యామ్ గారు. ఆల్వేస్ బీన్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యువర్ మీ రైటింగ్. అంటే మీరు చెప్పులు వేసుకున్నా మీ కాళ్ళు గ్రౌండ్కే ఉంటుంది సార్. మీరు ఎర్త్లో నుంచి మీరు అంత వర్డ్స్ తీసుకొచ్చి ఇస్తారు మాకు. సో చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. బాలయ్య గారు, నేను మొన్న ఏదో పోస్టర్ చూశాను, 4 సినిమాలు కలిసి 4 సినిమాలు 100 కోట్లు కొట్టింది తమన్ అండ్ బాలయ్య కాంబినేషన్. ఆయన అలా సినిమా నాకు ఇవ్వకపోతే నేను ఎలా చేయను. ఆయన అంత జీవం పోషించాడు ఆ సినిమాలో. అఖండ అనే సినిమాలో ఆయన అంత లైఫ్ పెట్టారు. అది నన్ను చెప్పింది, నువ్వు ఎలా రా చూడు ఎంత కష్టపడ్డారో, దానికి సరిగా చేయకపోతే ఎలా అని. సేమ్ థింగ్ వీరసింహారెడ్డిలో 8 రీళ్ళు 8 ఫైట్లు, 9వ రీల్లో నాకు గోపికి కూడా ఫైట్ వచ్చేసింది. బావా ఏంటి 8 రీల్లో 8 ఫైట్లు ఉన్నాయి, ఎలా బావా చేతులు ఇరిగిపోతున్నాయి బావా, ఎలా కొట్టాలి అర్థం కావట్లేదు. బాలయ్య బాబు గారు డిఫెండర్ దిగి కొడుతూనే అందరు నరుగుతూనే అందరు బావా ఇంకా నా దగ్గర కీబోర్డ్ తిప్పి పెట్టే కొట్టాలి. కీబోర్డ్ని ఇలా తిప్పి ఇలా కూడా వాయించాను అప్పుడు కూడా. సో ఒక బాలయ్య గారు అంటేనే ఒక హై, అది ఒక హై మనకి ఇస్తుంది. అది ఏంటో అది నాకు తెలీదు. మేబీ నన్ను ఈ అపరిచితుల్లో కేబుల్స్ అన్నీ పెడతారు కదా, అలా ఉన్న పెట్టి డిసైడ్ చేయాలి బాలయ్య గారు ఫోటో పెట్టుకుని నా నరాలు ఎలా యాక్ట్ చేస్తాయని. సో ఇట్స్ దట్ సంథింగ్ ఫర్ మీ. ఐ గెట్ దట్ గ్రేట్ ఎనర్జీ ఆర్ సంథింగ్ ఇస్ బ్లెస్సింగ్స్. సరే ఆయన ఫోన్లో మాట్లాడేదే సరే, బికాస్ ఆయన చూస్తే ఏంటో నాకు ఐ గెట్ దట్ వెరీ స్పిరిచువల్ ఫీలింగ్. ఒక గ్రేట్ ఎనర్జీ, ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చి అలా మొహంలో కొట్టేస్తుంది అనమాట. అది మన చిన్న గుడిల్లో వస్తాయి మనకి, నా ఫేవరెట్ టెంపుల్స్కి వెళ్తే వస్తుంది, అది నాకు బాలయ్య గారు చూస్తే వస్తుంది. సో ఇట్స్ లైక్ సంథింగ్. ఆయన పూజలు కానీ ఆయన ఇస్ గ్రేట్ హ్యూమన్ అంతే. సో హీ ప్రేస్ ఫర్ ఎవ్రీ వన్. ఆయన షేడ్లో ఉంటే మనకి ఏం అడ్డంకులే రావండి. అది మాత్రం మళ్ళీ చెప్తున్నాను. సో ఇట్స్ అ గ్రేట్ ఫాదర్ ఫీలింగ్ అగైన్. లాస్ట్ టైం నేను చెప్పాను, ఇట్స్ వెరీ ఎమోషనల్. ఇట్స్ ఆల్వేస్ ఫ్రమ్ ద హార్ట్ ఫర్ బాలయ్య గారు. అండ్ ఇట్స్ నథింగ్, ఐ కెన్ నెవర్ బీ ఫేక్ టు సచ్ గ్రేట్ హ్యూమన్. చాలా నిజమైన మనిషి. ఆయనతో మనం నిజంగా ఎంత గొప్పగా, ఎంతో మర్యాదగా, ఎంతో గ్రేట్గా ఎంతో పనిచేయాలి. సో లైఫ్ లాంగ్ బాలయ్య గారికి రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ.